ధనుంజయ్ అయితే ఇంక జోష్నకైతే నేను ఈ రెస్టారెంట్ని అమ్మట్లేదు, నేను లాభాల కోసం కాదు, నా రెస్టారెంట్ నడవాలి, అందులో మీకు ఇవ్వడానికి కారణం కూడా మీరు నా మనవడిని కాపాడారమ్మా అని చెప్పని, కేవలం నీ కోసం మాత్రమే నీకు ఈ రెస్టారెంట్ నీకు ఇస్తున్నానని చెప్పంటే ఇంక జోష్నకైతే దీప నువ్వు ఉంటే బావకి ఎప్పుడు పైకి ఎక్కలేడు అని చెప్పన్న జోష్న ముందే ఇంకా అలా దీప గురించి చెప్తూ ఉంటే ఇంకా చాలా సంతోషం వేస్తుంది కార్తీక్ అయితే. అప్పుడు ఇంకా ఈ రెస్టారెంట్లో మీకు 25% వాటా అడిగారు కదా కార్తీక్, అది కూడా ఇస్తాను అని చెప్పేటప్పటికి ఇంకా చాలా సంతోషం వేసి మిమ్మల్ని ఇంకెవరు ఆపలేరు కార్తీక్ బాబు అని చెప్పని అంటుంది. కానీ మనం దీన్ని ఇలా సెలబ్రేట్ చేసుకోకూడదు, ఆ శివనారాయణ గారి దగ్గరికి వెళ్ళి మనం చెప్పాలి అని చెప్పని అంటాడు. అప్పుడు జోష్న దగ్గర అయితే ఏం జోష్న నువ్వు దీప ఉంటే నేను పై స్థాయికి వెళ్ళలేనని చెప్పని ఎన్ని మాటలు మాట్లాడావు కదా, ఇప్పుడు ఆ దీప వల్లే నాకు రెస్టారెంట్ అనేది వచ్చింది, నాకు నువ్వు డబ్బులు ఇచ్చి కొంటానన్నా తను నీకు ఇవ్వకుండా ఇచ్చాడు అంటే అది నా దీప వల్లేను అని చెప్పని అంటాడు. ఇంకా శివనారాయణకి అది చాలా కోపం వేసి తన మనవరాళ్ళు అలా అనేటప్పటికి ఇంకా పారిజాతం కూడా అయితే కార్తీక్ మీద తిరిగి ఏదో ఒక మాటలు మాట్లాడుతుంది. అప్పుడు ఇంకా దీపక్ అయితే కోపం వచ్చి మీరు అడగాలంటే ఏదైనా అడగండి, అంతేకాని తన వ్యక్తిగత విషయాల గురించి మీకేం అవసరం అని చెప్పానంటే ఇంకా జోష్న నోరు అదుపు అవ్వకపోయేటప్పటికీ ఇంకా నేను అనేది నీ నోరు విప్పాను అంటే చాలా బతుకులు కింద పడతాయని చెప్పని సుమిత్ర అయితే అంటుంది. అప్పుడు తండ్రిని ఒక మాట అడుగుతుంటే నోరు రాంది, ఇప్పుడు మేనల్లుడిని ఒక మాట అడిగేటప్పుడు నోరు వచ్చిందా సుమిత్ర అని చెప్పని శివనారాయణ అయితే అడుగుతాడు. అప్పుడు తను అత్తయ్య మీరు నాకు సపోర్ట్ చేయకండి, ఎందుకంటే వీళ్ళ దృష్టిలో మీరు కూడా చెడ్డవారుగానే మిగిలిపోతారని చెప్పని అంటాడు.